లాగా ఉంది అంటే ఎప్పటి నుంచో ఆదోని కూడా మరి బిజినెస్లోన ఎందుకంటే దాన్ని సెకండ్ బాంబే అని చెప్తా ఉంటారు. ఆ సెకండ్ బాంబే కూడా వనరులు ప్రతి ఒక్కటి ఉన్నాయి, జిల్లా చేయడానికి ఎటువంటి సంశయం లేదు. ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వము మరి మదనపల్లి కానీ, మార్కాపురం కానీ, పోలవరం కానీ 3 జిల్లాలు ప్రకటించింది. దాంట్లో భాగంగానే ఆదోని జిల్లా ప్రకటించింటే కూడా ఎంతో రైతులకు కానీ, యువకులకు కానీ ఎంతో డెవలప్మెంట్లో కానీ చాలా మేము అభివృద్ధికి ముందుకు పోయే వాళ్ళము. ఈ ఆదోని జిల్లా ఎందుకు ప్రకటించలేదని మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అదే ఉంది, కేంద్ర ప్రభుత్వం అదే ఉంది. ఇద్దరికి ఎందుకంటే ఈ 2 నెలలుగా చేస్తున్న ఈ ధర్నాని వాళ్ళకి పట్టలేదా? మరి ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో మరి 13 జిల్లాలు ఉండేదాన్ని 26 జిల్లాలు చేశారు. అప్పుడు ఎటువంటి ధర్నాలు ఏవి జరగలేదు కూడా. మరి అప్పుడే మనము ఇక్కడ ఆదోని జిల్లా కావాలంటే అప్పుడే జరిగేది ఏమో, కానీ ఎవరు అక్కడ ఎత్తలేదు. కాబట్టి మీరందరూ ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని చేయాలా, చేసేవరకు పోరాటం ఆగదు. ఎందుకంటే మాకు జిల్లా ఖచ్చితంగా కావాలని ఎందుకంటున్నామంటే ఈ కంప్యూటర్ యుగంలోన ఇప్పుడు ఇక్కడ ఆలూరు నియోజకవర్గము కర్ణాటకకి చాలా అతి దగ్గరగా ఉండేది, బార్డర్ ఉంది. ప్రతి ఒక్కటి అంటే ఆర్థికంగా కానీ ఒక వ్యాపార వ్యవహారాల్లో కూడా ప్రతి ఒక్కటి మనకి నిధులు కావాలంటే సాధిద్దాం 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 సాధిద్దాం. ఇప్పుడు తుమ్మిడివీడు ఎక్స్ సర్పంచ్ అధ్యక్షత వహించవలసినదిగా మా జేఏసీ తరఫున కోరుతున్నాం. సరసండి వైద్యం కావాలంటే क्या